21 ఏళ్ల యువతి లైంగిక వేధింపుల ఆరోపణతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. పోలీసుల విచారణలో జానీ మాస్టర్ ఆ యువతి ఒకరిపై ఒకరు ప్రత్య ఆరోపణలు చేయడం తెలిసిందే. జానీ మాస్టర్ భార్య ఆమెపై కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోర్టుకు విన్నవించారు. తాజాగా జానీ మాస్టర్ కి కోర్టులో బెయిల్ మంజూరైందని సమాచారం. కేసు పూర్వాపరాల్లోకి వెళితే మాలీవుడ్లో జస్టిస్ హేమా కమిటీ నివేదిక విడుదలైన అనంతరం టాలీవుడ్లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై 21 ఏళ్ల యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం సంచలనమైంది. తాను మైనర్గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ లైంగికంగా వేధించారని, చాలా ఏళ్లుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొంది. అనంతరం జానీ మాస్టర్ను తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, కార్మిక సంఘం సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 19న బెంగళూరు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు బదిలీ చేస్తారు. అత్యాచారం, నేరపూరిత బెదిరింపు ఆరోపణలపై పిల్లలపై లైంగిక నేరాల నుంచి కఠినమైన రక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఛాంబర్ ప్యానెల్ చైర్పర్సన్ నటి ఝాన్సీ పేర్కొన్నారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. యువతిని కలిసిన 2 సంవత్సరాల తర్వాత జానీ మాస్టర్ ఆమెకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉద్యోగం ఇచ్చారు. యువతి వాదనల ప్రకారం ముంబైలోని ఒక హోటల్లో మరో 2 మగ డాన్సర్లతో కలిసి ప్రదర్శన కోసం బస చేసిన సమయంలో జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆరోపించారు. ఈ విషయాన్ని చెబితే హింసిస్తానని బెదిరించాడని, ఫోటోషూట్లు, రిహార్సల్స్ సమయంలో తనను మానసికంగా వేధిస్తున్నారని సదరు యువతి ఆరోపించింది. అయితే ఆ యువతి ప్రవర్తన మొదటి నుంచి తప్పుగా ఉందని, తనను పెళ్లాడాల్సిగా జానీని వేధించిందని అతడి సతీమణి ప్రత్య ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. ఈ కేసులో ఘటనలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.